పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ఏదైనా నా కృషి చేత కాదయ్యా, కార్యములు సఫలం చేసేది నీ కృపయేనయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపటి దినం మనం పునీత పాదువాపురి అంతోని వారి యొక్క పండుగను కొనియాడబోతూ ఉన్నాం. ఈ శుభ సందర్భంగా మనము 3 రోజులు నిర్ణయం చేసినట్టు ఈ దినము 3వ రోజు ప్రార్థనలో మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. నవదిన ప్రార్థనలు అన్ని చోట్లలో 13 రోజులు జరుగుతుండగా మనకు పెంతెకోస్తు పండుగ సందర్భంగా నవదిన ప్రార్థన జరిగినందువలన ఈ 3 రోజులు ప్రత్యేకంగా మన కోసం, ప్రజల కోసం అద్భుతాలు అంతోని వారి ద్వారా ప్రార్థన చేయడానికి నిర్ణయం చేసుకున్నాం. ఈ చివరి రోజు ప్రార్థనకు మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. As we had the novena for Pentecost, we have decided these 3 days as a day of prayer, preparation for St. Anthony's feast today, and we have the final day today before we celebrate the feast tomorrow. ప్రార్థించుకుందాం. సర్వసృష్టి కర్తయగు సర్వేశ్వర, సకల పునీతులకు ముఖ్యముగా మా పాలకుడుగా పునీత అంతోని వారు వరప్రసాదములను దయచేసిన రక్షక, మా అవసరములలో వెంబడించుటకు సకల విపత్తుల నుండి రక్షించుటకు మీరు మాకు దయచేసిన పునీత అంతోని వారి ద్వారా మీ హేరాళ వరప్రసాదములు మాపై ప్రసరింప చేయండి. నిత్యపిత పునీత అంతోని వారి మధ్యత్వము ద్వారాను మమ్ము సకల కీడుల నుండి కాపాడి ఈ నవదన ప్రార్థనలో మేము వేడుకొను వరప్రసాదములు, కోరికలు మా ఆత్మలకు శ్రేయస్కరముగా ఉన్నచో మీ పరిశుద్ధ నామమున యొక్క మహిమ నిమిత్తము మాకు దయచేయండి. ఆమేన్. మా పాలక పునీతుడగు కాపరియగు పునీత అంతోని వారా, యేసు ప్రభుపై మీకు గల అత్యంత ప్రేమ వలన దివ్యబాల యేసుని మీ హస్తమందు ఎత్తుకొని ముద్దిడి ప్రత్యేక భాగ్యమును పొందినవారా, ఆత్మల రక్షణయందు వర్ణింప శంక్య కాని తృష్ణ గల వారా, బాధలలో ఉన్నవారికి నిరుపేదలకు వారి మనవులను దయచేయువారా, అనేక అద్భుతములను చేయి ప్రభు వరమును పొందినవారా, మాకు పవిత్ర జీవితమును మా విధులను నిర్వర్తించుటకు కావలసిన శక్తిని, మా సకల పాపముల మన్నింపును పొందునట్లు చేయండి. ఈ లోకమున మీ సుమాతృత్వను అనుసరించి మా మరణంతం వరకు మీతో కలిసి స్వర్గరాజ్యమును యేసు ప్రభు ముఖాముఖిగా దర్శించు భాగ్యం పొందునట్లుగా మాకు సహాయం చేయండి. ఆమేన్. యేసుక్రీస్తు నాథుని పాత్రములకు మేము పాత్రలు మగునట్లు పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించదము. ఏలిన వారా, పునీత అంతోని వారికి శక్తిగల జపములు నిత్యము మీ సత్యశ్రీసమును సంతోషమును బలమును కలిగించి తద్వారా మీ దైవ ప్రజలకు కావలసిన ఆత్మీయ మేలులను స్వర్గానందమును దయచేయునుగాక. యేసుక్రీస్తు నాథుని దివ్యముఖమును చూచి మనవిని మాకు దయచేయండి. ఆమేన్. ఈ దినం కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల ఉద్దేశములు రాణి భట్ ఎగ్జామ్స్ మంచిగా రాయినట్లుగా దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. సెయింట్ మేరీస్ హై స్కూల్ విజయనగర్ కాలనీ అకాడమిక్ ఇయర్ 2025-26లో అభివృద్ధి కొరకు మేనేజ్మెంట్ స్టాఫ్ స్టూడెంట్స్పై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మిస్టర్ అండ్ మిస్సెస్ ఎస్వికే రాజు సరోజిని, అలాగే కె దేవాంష్ 12వ జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం దేవుని దీవెనల కొరకు మరియు కె శౌర్యులు ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కె ప్రసన్న కుమార్ కుటుంబం, కె దేవాంష్ 12వ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఎదనపుడి క్రిస్టోఫర్ జేమ్స్ 26వ మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మిస్సెస్ ఆగ్నెస్ క్రిస్టోఫర్ జేమ్స్, బిడ్డలు, మనములు, మనవరాండ్లు. వీరితో పాటు ఈ రోజులలో నవదిన ప్రార్థనలో ఎక్కడ ఏ చోట్లలో అంతోని వారి భక్తులు ప్రార్థన చేస్తున్నారో వారితో పాటు మన ప్రార్థనలన్నింటినీ ప్రభు ఆలకించమనియు, జరుగుతున్నటువంటి ఇంగ్లీష్ వడకాన్ని ప్రభు ఆశీర్వదించమనియు, జరగబోయే తెలుగు వడకాన్ని ప్రభు ఆశీర్వదించమనియు, మధ్యలో జరగబోతున్నటువంటి సింగారం
మరియ తల్లి పండుగను ప్రభు ఆశీర్వదించమని, సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో జరుగుతున్నటువంటి స్టూడెంట్స్ మరియు టీచర్స్ ప్రోగ్రామ్ని, అక్కడ ఉన్నవారికి పరిమితమైనటువంటి ఆ ప్రోగ్రామ్ను దీవించమని భక్తితో ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. పరలోక జపము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును కాక, మీ రాజ్యము వచ్చును కాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును కాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మేము మన్నింపు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనైన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములయందుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములకు లోనై పాటుబడి సిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. జకరయా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో, సైన్య బలము వలన కానీ నీ సొంత బలము వలన కానీ నీకు విజయము కలుగదు, నా శక్తి వలన నీకు విజయం కలుగును అని ప్రభు చెప్తున్నాడు. జకరయా 4:6 says, not by your might, not by your strength, but by the power of the Holy Ghost you will receive victory. Bible says. దేవా, మా మీద ఆధారపడడం కంటే మీ మీద, మీ శక్తి మీద ఆధారపడుటకై కొన్ని దినముల ముందు మేము పెందకోస్ పండుగ సందర్భంగా ఆత్మను పొందుకున్నాం. తైల అభిషేకం పొందిన వాళ్ళందరినీ మళ్ళొకసారి నీవు రెండింతల దీవెనలు ఇచ్చి నడుపమని ప్రార్థించుదాం. Some days before Lord, and to receive the Holy Ghost we prayed 9 days and we received oil anointing. Help us to protect that. మొదటి గుర్తులో రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయంలో 23వ వచనంలో, ఎలయనా పాపము యొక్క వేతనము మరణము, కానీ దేవుని కృప అనుగ్రహము మన ప్రభు యేసుక్రీస్తునందు శాశ్వత జీవము. Because of our sin, the wages of sin brought death to us. But because of God's grace, we received long life. Thank you, Lord. Let us pray with this and pray this song as a song of prayer. ప్రభువా, శక్తి చేత కాదు అంతోని వారు చేసినది, మీ ఆత్మ ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగిందో అలాంటి అద్భుతాలు గడిచిన మంగళవారం మెట్టుగూడలో మేము విన్నట్టు మాకు కూడా అదే ఆత్మను దయచేయమని భక్తితో పాడుదాం. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ
కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగ యుగములకు. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగ యుగములకు. నీవు కటాక్షము చూపకపోయినా జీవముతో ఇలా బ్రతుకుట సాధ్యమా? నీవు కటాక్షము చూపకపోయినా జీవముతో ఇలా బ్రతుకుట సాధ్యమా? నీవే నన్ను నడిపించుచుండా, నీవే నన్ను నడిపించుచుండా, నే ఫలించెదా పడిపోకుండా. నీ ఫలించెదా పడిపోకుండా. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో కడ తీర్పు, తుది తీర్పు సమయంలో దేవుడు ఏ విధంగా మనకు తీర్పు తీస్తాడో ఆ సత్యమును చాలా రంగాలలో వివరిస్తూ ఉన్నాడు. ఆన్ ద ఫైనల్ డే బిఫోర్ గాడ్ గివ్స్ ద ఫైనల్ జడ్జ్మెంట్, హౌ హీ విల్ జడ్జెస్. Matthew 25, one of the things is he gave us many talents, 5 talents, 2 talents and 1 talent. 5 వరహాలు, 2 వరహాలు, 1 వరహ అని దేవుడు ఇచ్చి తిరిగి వచ్చి లెక్క అడుగుతాడంట. అంటే తలాంతులు, వరహాలన్నీ దేవుడు ఇచ్చినదే. మనకి ఇచ్చినటువంటి ప్రతి వరం మనది కాదు, దేవుడు ఇచ్చిన గొప్ప వరం, దేవుని యొక్క కానుక. అన్ని వాడుకోవటానికి దేవుడు కొన్ని సంవత్సరాలు మనకు బ్రతికి ఉండటానికి అనుమతించాడు. అందరికీ ఒకే రకమైన వరం లేదు. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క వరము డిస్ట్రిబ్యూట్ చేసి దేవుడు దీవించి ఉన్నాడు. ఈ విధముగా మనము దేవుని గౌరవపరచటానికి వారములను వాడుకొని లోబడి ఉండుటకు, దేవునికి లోబడి ఉండుటకు, మన పెద్దలకు లోబడి ఉండుటకై మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. The Lord has given us these graces so that we may obey what God has told us, and God has appointed some people to whom we need to obey. Obedience brings reward. భక్తితో పాడుదాం, నా కృషి చేత కాదు నీ కృప చేత మాత్రమే నయ్యా.
నీవు తలాంతులు ఇయ్యకపోయినా గౌరవ ఘనతలు పొందుట సాధ్యమా? నీవు తలాంతులు ఇవ్వకపోయినా గౌరవ ఘనతలు పొందుట సాధ్యమా? నీవే నన్ను హెచ్చించుచుండా, నీవే నన్ను హెచ్చించుచుండా, లోబడి ఉండేదా త్వరపడకుండా, లోబడి ఉండేదా త్వరపడకుండా, కార్యము సఫలము చేసే నీకు మహిమా ఘనత యుగ యుగములకు. మన తలాంతలన్నిటినీ దేవుని కోసం వినియోగించుటకై ఆత్మ కావాలని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మీరు చింతించవద్దు, నేను మీ గురించి శ్రద్ధ వహించే దేవుడని 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో భారములన్నీ మోపటానికి దేవుడు మనకు నేర్పించాడు. ద లార్డ్ హ్యాస్ డిక్లేర్డ్ టు us, he says, I am really concerned and worried about you, so cast your burden unto me, for I care for you. Why? ఎందుకు? ఆయన యందే మనము జీవించుచున్నాము, సంచరించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. అందుకే దేవుడు అలా చెప్తున్నాడు. ఇట్ ఈస్ ఇన్ హిమ్ we have and move and our being. Acts 17:28. భక్తితో పాడి, దేవా నీవు సహాయం చేయకపోతే సుఖ సంతోషముతో కలుగుట అసాధ్యం. నీవు మా కోసం చిందిస్తుండగా మేము పగలు పని చేస్తాం, రాత్రి నిద్రిస్తాం, చిందించకుండా అని పాడే పాట పాడదాం. నీ స్వసహాయము చేయకపోయినా సుఖ సంతోషము కలుగుట సాధ్యమా? నీవు సహాయము చేయకపోయినా సుఖ సంతోషము కలుగుట సాధ్యమా? నీవే నాకై చింతించుచుండా, నీవే నాకై చింతించుచుండా, నేనిదురించెదా భయపడకుండా, నేనిదురించెదా భయపడకుండా,
కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. చిందించి శ్రద్ధ వహించే దేవునికి మన విన్నపాలను అర్పిస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అంతోని వారి మహోత్సవం రేపటి దినం అద్భుతాల అంతోని వార పండుగ సందర్భంగా మనం 3 రోజులుగా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రార్థనకు ఈరోజు చివరి దినం. We have decided 3 days as a novena for ourselves. Sometimes people say 13 days, 9 days. Novena means 9 days, but it goes up to 13 sometimes. And we had only 3 days left after the Pentecost, so we have decided to have this 3 days as a kind of preparation before we celebrate. ఇప్పుడు మీ జీవితంలో మీరు అనుకున్నటువంటి కార్యముల కోసం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. Whatever intention you have, pray through the miraculous Saint St. Anthony for few seconds. పోగొట్టుకున్న దానిని పొందుకోవటానికి, ఎదురు చూస్తున్న అద్భుతాలు జరుగుటకై, బయట జరుగుతున్న ఏ అపాయం నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ సెంటర్ను కానీ ప్రజలను కానీ సోకకుండా కాపాడుటకై ఈ ప్రార్థన అందరు కలిసి ఇప్పుడు ఈ ప్రార్థన చేద్దాం. యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును, వడకాలలో పాల్గొనటానికి వస్తున్న వారిని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున
మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. పునీత ఫాస్టినా అమ్మగారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. అద్భుతాల అంతోనివారా, మా కొరకు ప్రార్థించండి. ఓ మిరకులస్ సెయింట్ సెయింట్ యాంటనీ, ప్రే ఫర్ us. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనంలో, అలాగే 2 కొరింథీ 4:7 నుంచి మీరు చదువుకుంటూ వెళితే మనకు వచ్చే శోధనలు, బాధలు, కష్టాలు ఇవన్నిటి మధ్యలో ముందుకు సాగగలమా, సాగగలము, సాగలేము. రెండిటికి అర్థం ఏంటంటే దేవుని కృప ఉండా సాగుతాం. దేవుని కృప లేకుండా మన కృషితో ట్రై చేస్తే మనం మధ్యలో ఆగిపోతాం, ఓడిపోతాం, సాగలేం. దీన్ని వివరించే పట్టణంలే 1 కొరింథీ 10, 13, 2 కొరింథీ 4:7 నుంచి. మాకు ఎన్నో కష్టములు అప్పుడప్పుడు ఎదురవుతున్నాయి, కానీ దేవుడు మాలో ఉండి శక్తితో మట్టి పాత్రంలో ఉండి నడిపిస్తున్నాడని పౌలు వివరిస్తుంటాడు. మాకు ఒక్క మిత్రుడు కూడా లేకుండా అనిపించిన దేవుడు మాకు మిత్రుడుగా ఉండి నడిపిస్తున్నాడు. బయటపడు మార్గమును మాకు చూపిస్తున్నాడు అని పౌలు మనకు నేర్పిస్తాడు. ఈ సత్యమనే పాటగా పాడి దేవుని శక్తి కోసం ప్రార్థన చేద్దాం. నీ శక్తి నాకు తోడుండకపోయినా శోధనలో ముందుకు సాగడం సాధ్యమా? నీ శక్తి నాకు తోడుండకపోయినా శోధనలో ముందుకు సాగడం సాధ్యమా? నీవే బయటపడు మార్గము చూపగా, నీవే బయటపడు మార్గము చూపగా, నే జయించేదా జీవిత పరీక్షలను, నీ జయించెదా జీవిత పరీక్షలను, కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగ యుగములకు. భక్తితో ఆయన శక్తి కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ రోజులలో జరుగుతున్నటువంటి ఈ ఉడకాల కోసం, బయట జరుగుతున్న ప్రోగ్రాం కోసం ప్రత్యేకం ప్రార్థించుకుందాం. 11 అనగా నిన్న బుధవారం నుండి ప్రత్యేకంగా తెలుగు ఉడకం, ఇంగ్లీష్ ఉడకంలో పాల్గొంటున్న వారిని యేసు తిరుహృదయం
సమర్పించి వాళ్ళు హృదయంలో ఉన్న ఆశలను దేవుడు నెరవేర్చమని ప్రార్థించుకుందాం. అలాగే యేసు తిరుహృదయ స్పెషల్ ప్రత్యేక వడకానికి వస్తున్న తెలుగు వడకానికి వస్తున్న ప్రజలు 23 సాయంత్రం నుంచి 27 సాయంత్రం వరకు పాల్గొంటున్న వారందరి యొక్క ఉద్దేశములను ప్రభువునికి అర్పించుకుందాం. ఈ నెలలో ప్రత్యేకంగా యేసు తిరుహృదయానికి మీ హృదయంలో ఉన్న ప్రతి విన్నపాన్ని, కన్నీటిని, గుండె చెదిరిపోయిన పరిస్థితిని అన్నిటిని అర్పించుటకు ప్రత్యేక వడకం సిద్ధమవుతుంది. ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తూ తెలుగు వడకానికి ప్రత్యేకంగా ప్రజలను ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే 25వ తారీఖున ఈ నెలలో సింగారంలో మరియ తల్లి వెలసినటువంటి ఆ స్థలంలో పండుగకు ఈ 5వసారి మనం 5 సంవత్సరాలుగా జరుపుతున్న పండుగలో నేను కూడా పాల్గొంటున్నాను. తరువాత ఆ సమయంలో అక్కడ వాక్య పరిచర్య చేయటానికి స్వస్థత మరి వరప్రసాదంతో ప్రభు నన్ను నింపి ఆ స్థలంలో నడపాలని ప్రత్యేకంగా ప్రభుని ప్రార్థన చేసుకోవాలని మనవి చేస్తున్నాను. అమ్మ మరియ తల్లి అంటేనే అద్భుతాలు చేసే తల్లి. కానాపల్లిలో చేసింది, ఎలిజబెత్ అమ్మకు చేసింది. అక్కడికి రాబోతున్న ప్రతి బిడ్డను, మరి ముఖ్యంగా వరంగల్ మేత్రాసం చెందిన బిడ్డలారా, మళ్ళీ మీ ఫాదర్స్ నన్ను ఆ ప్రదేశమునకు పిలవటానికి కారణం నేను అక్కడ 7 సంవత్సరాలుగా కృషి చేసి దేవుని యొక్క కృషితో బలముతో మీకోసం చేసినటువంటి చిన్న ఆ ప్రేమ, ఆ త్యాగ క్రియలను ప్రభు వారికి మళ్ళీ గుర్తు చేస్తూ నన్ను పిలుస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ పీపుల్ హూ కాన్స్టెంట్లీ రిమైండ్ మీ ఆఫ్ యువర్ లవ్ ఫర్ మీ ఫ్రమ్ వరంగల్ మీద రాసినటువంటి బిడ్డలు మనమందరం కలిసి కట్టినటువంటి ఆ 2 మందిరములను దేవుడు 2 కన్నులాగా వాడుకోవాలని కూడా ప్రభుని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. సింగారంలో వెలసినటువంటి మరియ తల్లి యొక్క ఆ ప్రత్యేక ప్రార్థన మనందరికీ తోడుగా ఉండునుగాక. ఈ నెల అంతటిలో యేసు హృదయానికి అర్పించుకుందాం. ఈ సమయంలో కూడా మీ హృదయంలో ఉన్న ప్రతి విన్నపాన్ని ఒక్క క్షణం దేవునికి అర్పించుకుంటూ ప్రార్థించండి. Lord Jesus Christ, we remember all our intentions. We consecrate ourselves, our intentions, our families and the whole world to the Sacred Heart of Jesus. మరి ముఖ్యంగా దివ్యవాక్య కేంద్రం మీలో చాలామంది ఇప్పుడు చెప్పడం మొదలు పెడుతున్నారు, ఇది మా పుట్టిల్లు అని చెప్తున్నారు. This is a place where we were born. Yes, you call it like a mother house. And let us continue to pray. This will continue to become your own mother house, mother bird, protecting the small children like that. Continue to pray for the next level for Muttangi Center. అందరు కలిసి పాడి స్తుతించి ఆరాధనతో చివరి ఆశ్రమంలోనికి వెళదాం. నీరెక్కల క్రింద దాచకపోయినా సాతానుతో పోరాడి జయించడం సాధ్యమా? నీరెక్కల క్రింద దాచకపోయినా సాతానుతో పోరాడి జయించడం సాధ్యమా? నీవే రక్షణ కోటగనుండగా, నీవే రక్షణ కోటగనుండగా, నిర్భయంగా నడిచేదా నీ చేయి విడువకుండా, నిర్భయంగా నడిచేదా నీ చేయి విడువకుండా. అద్భుతాల అంతో నీవారా, నా కొరకై ప్రార్థించండి. పోగొట్టుకున్న దానిని యేసయ్యాను ప్రార్థించి తిరిగి మాకు ఇప్పించే పునీత అంతో నీవారా, నా కొరకై ప్రార్థించండి. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగ యుగములకు. భక్తితో ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తాం. మరి ముఖ్యంగా ప్రత్యేక ప్రకటన, రేపటి దినం అంతోని వారి యొక్క పండుగను మనం కొనియాడుతున్నాం. కావున 3 గంటల ప్రార్థనలో ఎవరెవరైతే మీ ఉద్దేశములను అర్పించి ప్రార్థించాలో
మీరు ఒకవైపు పునీత అంతోని వారు యేసు తిరు హృదయం దగ్గర నిలబడతాడు, ఇంకొక సైడు యేసు ప్రభు యొక్క కరుణా కిరణాలు మీ మీద కురిపించడానికి ప్రార్థిస్తారు. ఆ ప్రార్థన రేపటి దినం 3 గంటల ప్రార్థనలో మీ అందరినీ దేవుడు దీవించాలని ప్రార్థించుకోండి. టుమారో ఈస్ అ స్పెషల్ డే. One side, the mercy of God rays will flow on you, and then St. Anthony's Feast Day, Miraculous Saint Feast Day, 3 o'clock program will be specially offering. At the same time, రేపు శుక్రవారం ఇక్కడ ఫాదర్ కూడా మిమ్మల్ని తిరు హృదయ ప్రత్యేక ప్రార్థనలో ఈ స్థలంలో ప్రత్యేకంగా నడిపిస్తూ ఉంటారు. ప్రత్యేక దీవెనల కొరకై ప్రభుని ప్రార్థన చేసుకుంటూ ఆశతో మనం ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఉడకములు పాల్గొంటున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అనేకమైన క్యాన్సర్ బాధలతో బాధపడుతున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మందులేని రోగాలతో బాధపడుతున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలలో యేసు తిరుహృదయ వడకానికి వరాబోతున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలంతా యేసు తిరుహృదయానికి సమర్పిస్తున్న కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత మహాసభలో మరి పెందకోస్త దినమున అర్పించిన అనేక పూజ ఉద్దేశముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సింగారంలో జరుగుతున్న అమ్మ మరియ తల్లి పండుగకు వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ టీచర్స్ మరి స్టూడెంట్స్ వడకల మీదను దయగా నుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధమైనటువంటి మహాశక్తి కలిగిన అద్భుతాల అంతోని వారా, ఇప్పుడు ఈ రోజులలో ఎక్కడెక్కడ నీ యొక్క పండుగ కోసం ప్రజలు సిద్ధపడుతున్నారో, మరి ముఖ్యంగా 3 గంటల ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి వాళ్ళందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రేపటి దినం పరిశుద్ధమైనటువంటి పునీతుని యొక్క పండుగను కొనియాడబోతుండగా ఇదేదో సాంగ్యంలాగా అన్ని చోట్లలో జరగకుండా ఆయన మీద పనిచేసిన అదే ఆత్మశక్తి, అదే దేవుని యొక్క గొప్ప గొప్ప కార్యములు మా ఇండ్లలో మా పరిచర్యలో నెక్స్ట్ లెవెల్కి చేరేటట్టు మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న వారందరినీ అద్భుతాలంతో వారి ప్రార్థన ద్వారా స్వస్థతను పొందుదురుగాక. అద్భుతాల కోసం వేచి ఉన్నటువంటి ప్రతి బిడ్డ వాళ్ళు నీవు అడిగినది ఒకటే విశ్వాసం అన్నావు. ఆ విశ్వాసంతో పోరాడి బిడ్డలకు అద్భుతాలు చూచే దినములు వచ్చునుగా. నిన్నటి రోజు మేము విన్నట్టు ఆలస్యమైన అద్భుతాలు చేస్తాడని ప్రభు పలికిన మాట వీరికి ప్రభు ఆలస్యం అంటున్నవన్నీ త్వరలోనే జరుగునుగాక. సంతాన భాగ్యం కలుగునుగాక. ఇల్లు కొత్త ఇంటిని కట్టుదురుగాక. పిల్లలు మంచిగా చదువుకోవటానికి స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి చదువుతున్న ప్రతి బిడ్డకు సంరక్షణ కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో అన్ని వడకంలో పాల్గొంటున్న వాళ్ళందరినీ తిరుగు హృదయానికి అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అంతని వారి ప్రార్థన ద్వారా రేపటి దినం 3 గంటల ప్రార్థనలో ఎవరెవరైతే ముందుగానే విన్నపాలు రాసి పెట్టుకొని దేవా ఇది జరగాలి అని అనుకోని ప్రార్థన చేయబోతున్నారో వారికి ఇప్పుడే ప్రభువా వాళ్ళ విశ్వాసంను బట్టి తలుపులు ఆకాశ తలుపులు మార్గములు తెరవబడాలని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక.
అద్భుతాల అంతోని వారి ప్రార్థనలో పాల్గొంటున్న మిమ్మలను, రేపటి దిన పండుగ జరపబోతున్న ప్రతి ఒక్కరిని అంతోని వారు పరలోకం నుండి ప్రార్థన చేసి భూలోకంలో అద్భుతాల వర్షాన్ని కురిపించే విధంగా పితా, పుత్ర, పరిశుద్ధాత్మదేవుడే మిమ్మల్ని అద్భుతాలతో నింపి గొప్ప సాక్ష్యం చెప్పేటట్టు దీవించునుగాక. May the miraculous Saint St. Anthony intercede for you for these days, those who attended the novena, and for tomorrow in a special way at 3 o'clock when the programs goes on. May the rays of miracle come upon you through St. Anthony. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమే యేసయ్యా. అంతోని వారి ప్రార్థన ద్వారా దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయనుగాక. గాడ్ బ్లెస్ యు.